గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. నమస్తే, వెల్కమ్ టు డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత. హర్ముజ్ జలసంధిని మూసేస్తానంటూ ఇరాన్ తీవ్ర స్థాయిలో హెచ్చరికల్ని జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే వెస్ట్ ఏషియాలో ఉద్రిక్తతలు మరింత తీవ్ర రూపం దాల్చబోతున్నాయి. అమెరికా తాజాగా ఇరాన్ పై జరిపినటువంటి దాడుల నేపథ్యంలో చమురు రవాణాకు కీలకమైనటువంటి హర్ముజ్ జలసంధిని మూసేస్తున్నట్టుగా ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ IRGC ప్రకటించింది. ఇకపై ఈ మార్గంలో ప్రయాణించే అన్ని నౌకలను లక్ష్యంగా చేసుకుంటామని హెచ్చరించింది. ఎవరైనా అతిక్రమిస్తే వారిని కాల్ చేస్తామని కూడా హెచ్చరించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాతే ఇరాన్ ఇలా స్పందించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం చమురు సరఫరాకు అత్యంత కీలకమైనటువంటి హర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకల రాకపోకలను భద్రపరచడానికి అమెరికా రహస్య సైనిక చర్య చేపట్టిందని ట్రంప్ వెల్లడించారు. ఆ ఆపరేషన్ ఫలితంగా 10 మిలియన్ బ్యారెళ్లకు పైగా చమురు సురక్షితంగా ప్రపంచ మార్కెట్లకు చేరిందని అన్నారు. అంతేకాదు 200కు పైగా వాణిజ్య నౌకలు ఎలాంటి ప్రమాదం లేకుండా హర్ముజ్ ద్వారా ప్రయాణించాయని అన్నారు. ఈ మేరకు తన సొంత సోషల్ మీడియా ట్రూత్ లో పోస్ట్ చేశారు ట్రంప్. అయితే హర్ముజ్ జలసంధిని దాటేందుకు ప్రయత్నించినటువంటి 2 నౌకలపై ఇరాన్ దాడి చేసింది. IRGC తన అధికారిక టెలిగ్రామ్ వేదికగా విడుదల చేసినటువంటి ప్రకటనలో ప్రాంత భద్రతా పరిస్థితులు దెబ్బతిన్నటువంటి నేపథ్యంలో తక్షణమే హర్ముజ్ జలసంధిని అన్ని నౌకలకు మూసేస్తున్నాం. చమురు ట్యాంకర్లు, వాణిజ్య నౌకలు సహా ఏ నౌకైనా ఈ మార్గంలో ప్రయాణించేందుకు ప్రయత్నిస్తే వాటిని లక్ష్యంగా చేసుకుంటామని IRGC స్పష్టం చేసింది. అయితే ఇరాన్ అటాక్ చేస్తారు అని చెప్పడానికంటే ముందే హర్ముజ్ ద్వారా ప్రయాణించే చమురు ట్యాంకర్లు, ఇతర వాణిజ్య నౌకలకు మేం భద్రత కల్పిస్తాము. అమెరికా సైన్యం దానికోసం ప్రత్యేకమైనటువంటి రహస్య సైనిక ఆపరేషన్ నిర్వహించింది అని ట్రంప్ అనౌన్స్ చేశారు. ఫలితంగా 10 మిలియన్ బ్యారెళ్ల చమురు, అలాగే 200కు పైగా వాణిజ్య నౌకలు సురక్షితంగా ప్రయాణించాయి. అద్భుతమైనటువంటి విజయానికి కారణం హర్ముజ్ ఇరాన్ చేతిలో కాకుండా అమెరికా నియంత్రణలో ఉండడమే. ఇరాన్ సైనికంగా బలహీనపడింది. ఆ దేశ ఆర్థిక వ్యవస్థ కూడా తీవ్ర ఇబ్బందుల్లో ఉంది. ఇరాన్ అయిపోయింది, తన పని లేదు, ఇప్పుడు తన పని అయిపోయింది అనేటువంటి మాటని ట్రంప్ పోస్ట్ లో రాసుకొచ్చారు. అయితే IRGC మాత్రం దీన్ని ఖండిస్తోంది. ఇరాన్ IRGC నౌకాదళం చెప్తున్నటువంటి వివరాల ప్రకారం హర్ముజ్ జలసంధిని అక్రమంగా దాటేందుకు ప్రయత్నించినటువంటి 2 నౌకలపై దాడులు జరిగాయి. అమెరికా దాడుల కారణంగా మినాబ్ కౌంటీలో ఉన్నటువంటి కర్గాన్ ప్రాంతంలో 2 పౌరులు గాయపడినట్టుగా ఇరాన్ ప్రభుత్వ అనుబంధ మీడియా పేర్కొంది. మరోవైపు బందర్ అబ్బాస్ నగరంలో తాజాగా భారీ పేలుళ్లు చోటు చేసుకున్నట్టు సమాచారం. అక్కడున్నటువంటి పట్టణాలు కేష్మిర్ ద్వీపం, ఉత్తర ప్రాంతంలో ఉన్నటువంటి గోర్గాన్ నగరంలో కూడా పేలుళ్లు సంభవించినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ పరిణామాల మధ్య అమెరికా సెంట్రల్ కమాండ్ CENTCOM కూడా కీలకమైనటువంటి ప్రకటన చేసింది. ఇరాన్ నుంచి కొనసాగుతున్నటువంటి అనవసర నిరంతర దూకుడుకు ప్రతిస్పందనగా స్వీయ రక్షణ చర్యల్లో భాగంగా ఇరాన్లోని పలు లక్ష్యాలను అదనపు దాడులు ప్రారంభించినట్టుగా CENTCOM అనౌన్స్ చేసింది. అమెరికా అధ్యక్షుడి ఆదేశాల మేరకు ఈ చర్యలు చేపట్టినట్టుగా తెలిపింది. ఇదిలా ఉంటే ఒమన్ తీరంలో ప్రయాణిస్తున్నటువంటి పలావు జెండాతో వెళ్తున్నటువంటి వాణిజ్య నౌకపై జరిగినటువంటి దాడి అంతర్జాతీయంగా తీవ్ర ఆందోళనకు దారితీసింది. క్షిపణి దాడితో నౌకలో అగ్ని ప్రమాదం సంభవించింది. 3 నావికులు గల్లంతైనట్టుగా సమాచారం. వెస్ట్ ఏషియాలో కొనసాగుతున్నటువంటి ఘర్షణలు, గల్ఫ్ ప్రాంతంలో నెలకొన్నటువంటి ఉద్రిక్త పరిస్థితులు భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. వాణిజ్య నౌకలు, సముద్ర రవాణా మార్గాలపై జరుగుతున్నటువంటి దాడులను ఖండిస్తూ ప్రాంతీయ శాంతి భద్రతల పరిరక్షణకు అన్ని దేశాలు కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో అంతర్జాతీయ శాంతి భద్రతా పరిరక్షణ, వెస్ట్ ఏషియాలో రాజకీయ పరిష్కారాలు, మధ్యవర్తిత్వం, శాశ్వత శాంతి కోసం చేయాల్సినటువంటి అంశాల మీద జరిగినటువంటి చర్చ భారత్ శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ ఈ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ప్రపంచ సముద్ర వాణిజ్యంలో భారతీయులు కీలక పాత్ర పోషిస్తున్నటువంటి నేపథ్యంలో వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకోవడం ఆందోళనకరమని మన ప్రతినిధి అంటున్నారు. ప్రాంతీయ ఘర్షణల కారణంగా పలువురు భారతీయులు ప్రాణాలు కోల్పోయారని, మరికొందరు అదృశ్యమైనట్టుగా సమాచారం ఉందని, సముద్ర మార్గాలు అంతర్జాతీయ వాణిజ్యానికి జీవనాడి లాంటివని, వాటిపై దాడులను ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దెబ్బతీసే ప్రమాదం ఉందని అంటున్నారు హరీష్. వాణిజ్య నౌకలపై సైనికులు లక్ష్యాలుగా మార్చడం అంతర్జాతీయ నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేస్తున్నారు. ఇక ఈ ఘటనపై అంతర్జాతీయ సముద్ర సంస్థ ఇంటర్నేషనల్ మెరైన్ ఆర్గనైజేషన్ ప్రధాన కార్యదర్శి ఆర్సేనియో కూడా తీవ్రంగా ఖండించారు. సముద్రయాన సిబ్బంది ప్రాణాలకు ముప్పు కలిగించే చర్యలు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని
ఇంటర్నేషనల్ మెరైన్ ఆర్గనైజేషన్ అంటోంది. గల్లంతైన సైనికుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. అంతర్జాతీయ చట్టాలను గౌరవిస్తూ సముద్ర రవాణా భద్రతను కాపాడాల్సినటువంటి బాధ్యత అందరిపైన ఉంది. ఈ ఘటనపై సమగ్ర పారదర్శక విచారణ జరపాలని ఐఎంఓ కోరింది అనేటువంటి మాట ఓవరాల్ గా జరుగుతున్నటువంటి ఇష్యూస్ పరిస్థితులని ఐఎంఓ నిశితంగా గమనిస్తోంది. ఇక ఓమన్ తీరంలో జరిగినటువంటి ఈ దాడిపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా స్పందించింది. ఎన్టీ సెటప్ బేలో నౌకలో ఉన్నటువంటి 24 మంది భారతీయులు ఉన్నారు. వారిలో 21 మందిని సురక్షితంగా రక్షించినట్టుగా వెల్లడించింది. 3 భారతీయులు ఇంకా గల్లంతైనట్టుగా సమాచారం. ఒమన్లోని భారత రాయబార కార్యాలయం అక్కడి అధికారులతో సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యలను పర్యవేక్షిస్తోందని విదేశాంగ శాఖ అనౌన్స్ చేసింది. అక్కడ ఆ ప్రాంతంపై ఉన్నటువంటి నౌకలపై జరుగుతున్నటువంటి దాడులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని, అక్కడ జరుగుతున్నటువంటి ఘర్షణలే ఇందుకు ప్రధాన కారణమని విదేశాంగ శాఖ చెప్తోంది. ఉద్రిక్తతలను వెంటనే తగ్గించాలని, దౌత్యపరమైనటువంటి చర్చల ద్వారా సమస్యల పరిష్కారం కనుగొనాలని భారత్ మరోసారి పిలుపునిచ్చింది. ఆ ప్రాంతంలో జరుగుతున్నటువంటి శాంతి చర్చలను పునరుద్ధరించేందుకు అన్ని పక్షాలు సంయమనం పాటించాలని అంటోంది. మరోవైపు గల్ఫ్ ఆఫ్ ఒమన్లో ఇరాన్ చమురును తరలిస్తున్నటువంటి నౌకలను అడ్డుకునేందుకు అమలు చేస్తున్న దిగ్బంధనంలో భాగంగా పలావ్ జెండాతో వెళ్తున్నటువంటి నౌకను నిలిపేసినట్టుగా అమెరికా సెంట్కామ్ అనౌన్స్ చేసింది. నౌకాదళ సిబ్బంది ఆదేశాలను పాటించకపోవడంతోనే ఖచ్చితమైనటువంటి ఆయుధాలతో ఇంజన్ని లక్ష్యంగా చేసుకున్నట్టుగా చెప్పింది. దిగ్బంధనం ప్రారంభమైనటి నుంచి 8 నౌకలను నిర్వీర్యం చేశామని, 131 నౌకలను మళ్లించామని, మానవతా సహాయానికి సంబంధించి ఆ నౌకలకు అనుమతించామని సెంట్కామ్ అంటోంది. ఇక తాజా పరిణామాల నేపథ్యంలో బహ్రెయిన్లో క్షిపణి హెచ్చరిక సైరన్లు మోగినట్టుగా అంతర్జాతీయ వార్తా సంస్థలు వెల్లడిస్తున్నాయి. అమెరికా సైనిక దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే గల్ఫ్ ప్రాంతం అంతా అప్రమత్తమైంది. పశ్చిమాసియా సంక్షోభం మరింత ముదిరే సూచనలు కనిపిస్తుండటంతో ప్రపంచ దేశాలు తీవ్ర ఆందోళనను వ్యక్తం చేస్తున్నాయి. ఒకవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హర్ముజ్ జలసంధి తమ అధీనంలోనే ఉందని చెప్తున్నప్పటికీ ఇరాన్ మాత్రం ఆ హర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకలపై అటాక్స్ చేస్తామని చెప్తోంది. మరోసారి ఈ ఇష్యూ తెర మీదకి వచ్చింది. హర్ముజ్ జలసంధి ఎవరు ఓపెన్ చేస్తారు? ఐఆర్జీసీ ఎందుకని యాక్సెప్ట్ చేయట్లేదు? ట్రంప్ ఎందుకని మొండి పట్టుపడుతున్నారు? అక్కడ మా సైనిక దళాలు ఉన్నాయని చెప్తున్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు సంక్షోభం అయితే మళ్ళీ మొదలైంది. చర్చలు ఎక్కడికక్కడే ఆగిపోయినటువంటి పరిస్థితి. మొత్తంగా ఈ ఎపిసోడ్కి ఎప్పుడు ఎండ్ కార్డ్ పడుతుందని మీరు అనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.